చదువుకుంటూ 10th ఇంటర్లో ప్రతిభలు మెరిట్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం మెరిట్ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ప్రతిభా పురస్కారాలు అంటాం. అయితే చదువులో వెనుకబడి ఉన్నటువంటి పిల్లలకు తర్వాత మంచి భవిష్యత్తు పొందడానికి వాళ్ళకు ఒక స్ఫూర్తి ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు స్ఫూర్తి పొంది ఈ దేశానికి ఈ సమాజానికి భవిష్యత్తులో ఒక మంచి నిష్ట కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా ఎదగాలని చెప్పని మేము ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తివంతంగా నిర్వహిస్తున్నాం. ఈ పిల్లలు ఈ దేశానికి సేవ చేయడానికి వివిధ రంగాల్లో సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు మన దేశానికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ఓం శ్రీ శంకరదాసాయ నమః. గత 15 సంవత్సరాల నుండి ఈ నేరు కులస్తుల యొక్క నేరు ఉద్యోగస్తుల సంఘము మా కులంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహకరంగా 10వ తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతతో పాస్ అయినటువంటి మా విద్యార్థులకు ఈ మా నేరు కులస్తులకు సంబంధించిన ఉద్యోగస్తుల సంఘము వారిని ప్రోత్సాహకరంగా ఈ విధంగా ఇవాళ పురస్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మేవా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్యారియర్ గైడెన్సు మరి అదేవిధంగా అవగాహన సదస్సులు మరియు ఎగ్జామ్స్ ముందు వాళ్లకు కొన్ని మెలకువలు నేర్పుతూ వాళ్ళని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోయే విధంగా మా కులంలో ఉన్నటువంటి మా కుల ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ మేవా చాలా పాటుపడుతున్నది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అదేవిధంగా ప్రతి 15 సంవత్సరాలలో మేము పేద విద్యార్థులను మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఈ విధంగా పురస్కరించడం వల్ల ఇవాళ మా కులంలోని మాది అత్యంత పేద కులస్తులైనటువంటి మాలో కూడా మా పేద విద్యార్థులు అత్యున్నత శిఖరాలు అందిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా నిజామాబాద్ ఇందూరు నుండి బుర్రా సాయిబాబా గారని టీచరు, వాళ్ళ మిసెస్ కూడా బుర్రా రాధా గారు, వాళ్ళ యొక్క అమ్మాయి ఇక్కడనే మేము ఇంటర్మీడియట్ తర్వాత పురస్కరించడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఎయిమ్స్లో అంటే ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ కళాశాలలో ఇవాళ 4th ఇయర్లో చదువుతున్నది. అదేవిధంగా మా కులస్తురాలు ఒక అమ్మాయి IAS కూడా పొందడం జరిగింది. చాలా విధాలుగా మేవా వాళ్ళు మా పేద విద్యార్థులకు అండగా మేమున్నామంటూ ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ మా విద్యార్థులకు ఉత్తీర్ణత కలవడానికి మరి అదేవిధంగా వీళ్ళన్నట్టు ఇవాళ పుట్టుకొని బతికేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ విద్యార్థులను వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ అత్యున్నత శిఖరాలకు పొందుతూ వాళ్ళు గర్విస్తున్నారు. అదేవిధంగా అట్లాంటి విద్యార్థులను కన్న పేరెంట్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంఘం నుంచి కూడా వాళ్ళని గర్విస్తున్నాము. అదేవిధంగా ఇవాళ మేము విద్యార్థులకు చెప్పడం జరిగింది, 10 కోట్లు సంపాదించినా కానీ పురస్కారం ఎవరివ్వరు. కేవలము శ్రమ వల్ల, కష్టపడడం వల్ల, సంఘ సేవ చేయడం వల్లనే వాళ్లకు మాత్రమే ఇలాంటి పురస్కారాలు మరియు సన్మానాలు జరుగుతాయని వాళ్లకు బోధించడం జరిగింది. ఆ విధంగా అత్యున్నత శిఖరాలకు వెళ్తారని మరియు ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు కీర్తి సుదర్శన్ గారికి, వాళ్ళ టీం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేరు బంధువులందరికీ కూడా నేరు జిల్లా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బోలో భారత్ మాతాకి జై. చక్కగా స్వీకరించి మంచి స్ఫూర్తితో మొదలు వెళ్ళాలని భావిస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్థులు మరియు 800 పైన ఇంటర్ విద్యార్థులకు ఏ డిగ్రీ అయితే సాధించాలో ఈనాడు మా మేళా తరఫున మన విద్యార్థులకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేవా అనేది దాదాపు 2000 నుండి అంటే 15 సంవత్సరాల నుండి మేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మేవా ఏర్పాటు ముందు కూడా మనము మన నగర శాఖ, జిల్లా శాఖ ద్వారా అప్పుడు 7వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు
కావచ్చు, గురువులు కావచ్చు, సమాజంలో మన తర్వాత మనలాగా స్ఫూర్తి లేకుండా ఉండకుండా ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసే స్థితిలో మనం మన యొక్క మేయర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి తద్వారా మన విద్యార్థులకు సేవలు అందించే ఒక మంచి ఆలోచన చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 8 GPA సంపాదించిన వాళ్ళు 10లో, ఇంటర్లో 800 మార్క్స్ ఎక్కువ సంపాదించిన వాళ్ళను మెరిట్ తీసుకొని సన్మానించడానికి మేము వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం జరిగింది. ఈరోజు వారికి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మేము 9 గంటలకు అనుకున్నాము, అందరికీ మెసేజ్ కూడా అందజేయము. గత 15 రోజుల నుండి అందరికీ విషయం కూడా అందజేస్తున్నాము. ఆదివారం కాస్త ఆలస్యమైన అందరూ వచ్చేసారు కాబట్టి చాలా సంతోషం. అలాగే గత 3 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు వయోపరిమితి పెంచడం వల్ల రిటైర్మెంట్ అనేది లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ మార్చిలో ప్రారంభమై నెమ్మదిగా ప్రతి నెల రిటైర్మెంట్ అవడం జరుగుతుంది. వారిని కూడా పదవి విరమణ పొందినటువంటి వారిని కూడా మనం ఈరోజు సన్మానించుకోవడం మనకు గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు, దత్తాపతులకు, జిల్లా కమిటీకి, రాష్ట్రపతులకు మరియు నగరపాలకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ వేదిక నుంచి మాకు వెన్నట్టు ఉండి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి నగర కమిటీకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేవా పక్షాన తెలియజేయడం జరుగుతుంది. చక్కగా స్వీకరించి మంచి స్ఫూర్తితో ముందడుగు వేయాలని భావిస్తూ ఈ కార్యక్రమంలో ఇలా కార్యదర్శులు ఏం చేశారు? సుదర్శన్ గారు, కోశాలి గారు, ఉత్తమంగా అనేక పాఠశాలలు, తర్వాత విద్యార్థులు మరియు 800 పైన ఇంటర్ విద్యార్థులకు ఏ జీపీ అయితే సాధించాలో ఈనాడు మా మేళా తరఫున మన విద్యార్థులకు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేవా అనేది దాదాపు 2000 నుండి అంటే 14-15 సంవత్సరాల నుండి మేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మేవా ఏర్పాటుకు ముందు కూడా మనము మన నగర శాఖ, జిల్లా శాఖ ద్వారా అప్పుడు 7వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు మంచి ఉత్తమాలు సాధించే వాళ్ళకు మేము పురస్కారాలు అప్పగించడం జరిగింది. మేవా ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులతో పాటు మేము ఆర్థికంగా వెనుకబడిన మన మేలు క్లాసుల పిల్లలకు ఆ కాపీలు, పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాలతో పాటు కాపీలు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి మేము అందువల్ల ఇప్పటి నుండి మేము పుస్తకాలు అనేది కాకుండా ఆర్థికంగా మరియు వెనుకబడిన విద్యార్థులకు మేము ప్రోత్సహించడానికి మేము ముందుంటాము. ఏదైనా మన విద్యార్థులకు ఎటువంటి కార్యక్రమాలు పెట్టిన తర్వాత కానీ ఇంటర్ తర్వాత కానీ వారు పై చదువులకు కావాల్సిన సలహాలను కూడా మా మేళా సభ్యులు, మా మేళా పెద్దలు అందరూ కూడా మీకు సరైన సూచనలు ఇస్తుంటారు. మేము శాశ్వతంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తప్పకుండా మా సహాయాలు అందిస్తూ ఉంటాము. అంటే ఈరోజు మా అందరి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. దానితో ఇంకొకరికి ప్రోత్సాహం అవుతుంది. కానీ శ్రేష్ఠంగా విద్యార్థులు పిలుస్తుంటే ఇప్పుడు చాలా మంది చదవడానికి బాగా ఉన్నాం. అందరూ పిలవడం లేదు, కొందరు గుర్తిస్తున్నాం. ఆ గుర్తింపు అనేది మనం మన వాళ్ళలో గుర్తింపు ఇచ్చినప్పుడే దాని వాల్యూ అవుతుంది. ఇట్లా గుర్తించాలి. మన పిల్లల పేరు ఎప్పుడైతే పంపించమని చెప్పినామో వాళ్ళకి పంపిస్తే ఒక
వీరస్థితి అంటే విద్యార్థులందరికీ వాటి తల్లిదండ్రులకు నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సభా సరస్వతి నమస్కరిస్తూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మేలు అధ్యక్షులైనటువంటి పిటి సుదర్శన గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధ్యక్షుడు మహమ్మద్రావు గారి, రాష్ట్ర నాయకులైనటువంటి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా గారికి, నగరాధ్యక్షుడు దశరథ్ గారికి, మేఘా ప్రధాన కార్యదర్శి నిరాశ గారికి, కోశాధికారి భాస్కర్ గారికి, నగర ఉపాధ్యక్షుడు దీగోడ సుధీర్ గారికి, అదేవిధంగా మీరు పరిపాలన ఇచ్చేసినటువంటి కుల పెద్దలకు, మీరు విద్యార్థులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. 10 సంవత్సరాలు ఆగి ఈరోజు కూడా ప్రతిభా పురస్కారాలు సన్మాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరంగా నేను అసోసియేషన్ వాళ్ళు చాలా కష్టపడి చిట్టీల ద్వారా నిధులు సమీకరిస్తూ, నింబాల్సిన దానాలను సమీకరిస్తూ, నేను వెల్ఫేర్ యాక్టివిటీస్లో ముందు వరుసలో ఉన్నటువంటి వారి టీంకి నేను అధ్యక్ష కార్యదర్శి ప్రోత్సాహకాలతో పాటు నేను టీం అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, వారు చాలా కష్టపడి నిధులు సమీకరిస్తున్నారు, ఖర్చులు కూడా చేస్తున్నారు. ఎందుకోసం అంటే నేను సమాజానికి ఎంతో మా అండగా ఉండాలని, చేదోడు వాడుకోవాలి, సహాయకాలు అందేయాలని వారు భావిస్తున్నారు. చాలా సంతోషం. వారు ఇదే విధంగా ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటూ, వారు ఏదైనా చేస్తున్నారంటే మన మేలు సమాజం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు మేలు భవనం అనేది ప్రతి సంవత్సరం ఏం చేస్తాం కదా, వార్షికోత్సవం దివాసంగా ప్రతి సంవత్సరం. అదేవిధంగా శివాలయం ఉన్నది, అక్కడ హనుమంతం అయినప్పటికీ అక్కడ వార్షికోత్సవం, శివాలయం వార్షికోత్సవం మరియు కళ్యాణం, శివబాబు కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అదేవిధంగా అదే వరుసలో చేస్తున్నాం. లేవంటి ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం చాలా శుభసూచనం. ఇదే విధంగా ముందుకు సాగాలని, వారికి మా చేదోడు మా సహాయకాలు అన్ని ఉండాలని వారికి తెలియజేస్తూ, ఈ పురస్కారాలు అందుకోబోతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిభకు పురస్కారం ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి వేదికపై అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వేదిక ముందున్న తప్ప అధ్యక్షులు కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా వచ్చిందంటే చెప్పాలనుకుంటారు. ఇంకా విద్యార్థులు మనకు పురస్కారం, ప్రతిభా పురస్కారం మాత్రమే లభిస్తుంది. అదే ఒకవేళ ఏదైనా వ్యాపారం చేసి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఎవరు మనకు పురస్కారం చేయాలి. అదే 1 కోటి రూపాయలు సంపాదించిన పురస్కారం చేయాలి. కానీ పురస్కారం చేస్తారంటే వాళ్ళ ప్రతిభకు కేవలం చదువుకోవాలని, చదువు ఎంత జీవితంలో ఇంపార్టెంట్ అనేది ప్రతి విద్యార్థులు అనేది బాగా తెలుసుకోవాలి. ఈరోజు మీరు పురస్కారం చేస్తున్నట్టే ఈ సంఘానికి నుంచి ఈ పురస్కారం చేస్తే మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత గర్వపడుతుందో వారి కళ్ళలో మీకు తెలుస్తుంది. మీరు కూడా వాళ్ళ చెందిన తర్వాత ఈ చదువుతూ ఇంకా ముందుకు వెళ్తే చిన్న
భాగంగా తీసుకున్నటువంటి మన మేమ సభ్యులందరికీ కూడా ఈ వేదిక ముందు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులు కూడా ఈ పురస్కారంతో ఆపకుండా ఇంకా మంచి ర్యాంక్ సాధిస్తూ ముందు మన కులస్తులు ప్రతి రంగంలో ఒక ఉద్యోగస్తులు ఉన్నారు చెప్పుకునే గర్వపడే అందరూ దిశగా ప్రయత్నిస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పైకి వెళ్ళాలి. నేను కూడా గురువు నాగరాజు గారికి నమస్కారం తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి సభాధ్యక్షులు సభాధ్యక్షులు మేవాధ్యక్షులు టీవీ సుదర్శన్ గారు, ముఖ్య అతిథులుగా చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రమేశ్వర గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ సోమరావు గారు, జిల్లా కోశాధికారి శ్రీ గారు, నగర అధ్యక్షులు శ్రీ మందన దశరథ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు, మేవా ప్రధాన కార్యదర్శి గారు, మేవా కోశాధికారులు భాస్కర్ గారు, సాయిబాబు గారు, మేవా సభ్యులు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి అనిల్ ప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు, వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మేవా సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇది విద్యార్థుల యొక్క 10వ తరగతి వరకు ఏర్పాటు చేసినటువంటి సమావేశం. ఇది విద్యార్థులను ప్రోత్సహించే విధంగా వారి సాధించినటువంటి మార్పులకు ఒక గుర్తింపునిచ్చే ప్రతిభా పురస్కారాలు అనేటువంటి కార్యక్రమం. దీని కార్యక్రమంలో మేవా అంటాం. అసలు మేవా మేలు పురస్కృత బిడ్డలకు విద్యను అందించడంలో సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో మేలు కూడా మేలు పురస్కృత సేవే మానవ సేవ అనే ఏకైక లక్ష్యంతో ఏర్పడినటువంటి మేలు ఉద్యోగస్తుల సమస్యనే మేవా. ఇది సంక్షేమాన్ని అందిస్తుంది. ఎవరైనా మంచి ప్రతిభ కలిగి ఉన్నత చదువులు చదవడానికి ఆ విధమైనటువంటి జ్ఞానం ఉండి చేసింది. నేను ప్రతిసారి కూడా ఈ సంఘ భవనానికి రాకుండా మన మేలు కూడా తీసుకొచ్చి క్యాలెండర్, ఆ క్యాలెండర్లో మేవా అని క్యాలెండర్ కనిపిస్తూ ఉంటారు. ఆ మేవా ఏం చేసింది అనేటువంటి ఒకసారి మనసులో మననం చేసుకొని మీ తదుపరి వారికి మేవా యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయాలి. అందుకోసమే ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేవా కార్యక్రమాలను జరుగుతూ ఉంది. ఇది సుమారుగా 2010లో ఏర్పడినటువంటి అనుబంధ సంస్థ. అప్పటి నుండి ఇప్పటిదాకా చాలా మంది మేలు పిల్లలు వారి జ్ఞానాన్ని గుర్తించి వారికి ఉన్నటువంటి అవరోధాలను తొలగించి మంచి స్థాయిలో వెళ్ళడానికి సాగించినటువంటి సంస్థ. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అదేవిధంగా విజ్ఞాన పర్యటన కూడా చేయడం జరిగింది. ఆ విజ్ఞాన పర్యటనలో మనం పాఠశాలలో మనకు లైబ్రరీస్ ఉన్నాయి, తర్వాత మనకు ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్లలో సైన్స్ పరంగా ఏదైతే మనం చూస్తామో ప్రత్యక్షంగా చూస్తున్నామో అదే సైన్స్. అట్లనే మీకు కూడా చూడాలా, చూసి అవగాహన పరచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు గతంలో నిర్వహించారు. అందులో మనం చెప్పుకోవాల్సినటువంటి పోచప్పాలో నీటి ద్వారా విద్యుత్ శక్తి ఎట్లా తయారైంది అనేటటువంటి పోచప్పాల సీఎల్ నీ సముద్రం స్థాయి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి నీటి యొక్క ఒత్తిడి శక్తి ద్వారా ఎట్లా విద్యుత్
విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు. 10వ తరగతిలో ఎవరైతే ర్యాంక్ సంపాదించో ఒకసారి 10వ తరగతి విద్యార్థి వచ్చి మెరిట్ వచ్చినటువంటి విద్యార్థి చేతులు పైకి ఇద్దరు 3 4 5 6 7 8 చాలా మంది అనేక సంవత్సరాలుగా వేరు పురస్కారం వెనకబడినటువంటి వృత్తి పని చేసినటువంటి కులాలలో మన వేరు కులం కూడా చాలా వెనకబడి ఆ వెనకబడిన కులంలోనే ఈ వేరు పురోగతి చేయించుకుంటూ మన పిల్లలు చదివించుకొని వాళ్ళని మంచి ఉన్నత స్థానాల్లో చూడాలనేటువంటి ఆకాంక్షతో వేరు సంఘం కూడా పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఉన్నటువంటి వేరు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు 12 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ఇవ్వడం, నోటు పుస్తకాలు ఇవ్వడం, అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు కొంత ఫీజులు కూడా కట్టి చదివించినటువంటి దాఖలాలు మనం గతంలో చూసాం. చదివించిన తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు. అటువంటి ఉద్యోగాలు చేస్తూ వేరు సంఘాన్ని గుర్తిస్తూ సేవ చేసినటువంటి సేవలు కూడా గుర్తించినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఇప్పుడు మీలో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు, నేను ఉపన్యాసం చెప్తున్నాను విషయాలని కాదు, ఒక 4-5 విషయాలు మాత్రమే చెప్తాను. పిల్లలందరూ కూడా పెద్దలు